జూనియర్లకు మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. వారికి పదవులు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తామని, సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటామని నర్సీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. సచివాలయంలో గురువారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు. 5 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలి కదా అని అన్నారు. సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేదంటున్నారు. 25 ఏళ్లకే ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు సీనియర్లు బాధపడ్డారా అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. మంత్రి పదవి రాని వారిని చంద్రబాబు ఓదార్చాలా? మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే గొప్ప, మళ్లీ ఓదార్పు ఒకటా అని అన్నారు. కొందరు అధికారులు ఓవర్గా ప్రవర్తించారని, అందులో పోలీస్ శాఖ ఒకటిని, అలాంటి వారిని చంద్రబాబు క్షమించినా తాము క్షమించే ప్రసక్తే లేదని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏ కారణం లేకుండానే మా కార్యకర్తల్ని స్టేషన్లో కొట్టారన్నారు. అలాంటి అధికారుల జాబితా మా దగ్గర ఉందన్నారు. కళ్ల ముందు గొంతు కోస్తుంటే నవ్వుతూ ఉండమంటారా? చట్టపరంగానూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అయ్యన్నపాత్రుడు. ఇది కూటమి సాధించిన విజయమని, ప్రజలే వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రం కోసం ఇబ్బంది పడతాం, అవసరమైతే ప్రాణాలిస్తామన్నారు. నాకు జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్, 10 మందికి పనికొచ్చే పార్టీ టీడీపీ అని అన్నారు. చంద్రబాబు పాలన ఏంటో త్వరలో మీకే అర్థమవుతుందన్నారు అయ్యన్నపాత్రుడు. చంద్రబాబు రియాక్షన్స్ ఇప్పుడుగా తర్వాత చూస్తారు మీరు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందుల్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేకమైన మార్గాలు అన్వేషించాం, మాట్లాడాం. ప్రజల్లో ధైర్యం లేని ప్రజలకి ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి తిరుగుబాటు చేసే విధంగా తయారు చేస్తాం. అలాగే ఇప్పుడు నేను తయారు చేస్తే తయారు అని అన్నాం. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. అంచేతే ఎప్పుడూ లేనిటువంటి నేను ఎన్టీ రామారావు దగ్గర కూడా పనిచేశా. ఎన్టీ రామారావు టైంలో కూడా ఎమ్మెల్యేకి పోటీ చేశాను. కానీ ఎన్టీ రామారావు టైంలో కూడా ఎప్పుడూ రాని మెజార్టీ ఇవాళ రాష్ట్రంలో వచ్చిందంటే ప్రజలందరూ కలిసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో వచ్చారు. అంతేకాని ఇది అవధి గొప్పతనం కాదు. దానికి 3 పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఓటు చేయకుండా ఓటుని కన్వర్ట్ చేసుకున్నారు. అది గొప్ప విజయం. కూడా ఊహించాం. ఈ సైకో గాడిని ఎప్పుడు తోలాలా, ఎప్పుడు పంపించాలని ఆలోచన చేసాం. అది నెరవేరింది. ప్రజల సహకారంతో అది నెరవేరింది. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు కూడా మాకు ఇచ్చినటువంటి పదవి కాదు, ఇది బాధ్యతగా స్వీకరించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఈ విజయంలో ప్రధానంగా మీ మంత్రులందరూ ఒక మాట చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ రోల్ చాలా కీలకమైనది. పవన్ కళ్యాణ్ ఓటు ట్రాన్స్ఫరింగ్ కూడా చాలా గట్టిగా జరిగిందని మీ ప్రత్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఒప్పుకుంటున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ విజయం అది కాదండి, కూటమి విజయం. ఇది చంద్రబాబు నాయుడు విజయమా, పవన్ కళ్యాణ్ విజయమా, మోడీ గారి విజయం కాదని అన్నాం. ఇది ముగ్గురు కలిసి కూటమి విజయం. ఆ మాట తప్పించే చంద్రబాబు విజయమా, పవన్ కళ్యాణ్ విజయమా, మోడీ గారి విజయం అని చెప్పకూడదు. అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు ఈ కూటమిలో? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ముగ్గురు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటాను నేను. ములుగు జిల్లా కేంద్రంలోని ఉన్న